హల్లెలూయా. ప్రియమైన యేసు నామములో మీ అందరికి శుభాభివందనాలండి. నేను మీ జ్ఞాన సుందరి. పరలోక రాజ్యము మత్తయి సువార్త 22లో 1 నుంచి, పరలోక రాజ్యము తన కుమారుని పెళ్లి విందు యొక్క రాజును పోలి ఉన్నది. పెళ్లి విందు చేయడానికి ఒక రాజు తన కుమారునికి వివాహం చేసుకుంటూ పెళ్లి విందు చేయాలని అందరినీ పెళ్లికి పిలుస్తున్నాడు. పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది. పిలువబడిన వారు పాత్రులు కారు గనక రాజమార్గంలోకి పోయి అందరినీ పిలుచుకురమ్మంటాడు మరి ప్రభు. ఆ యజమాని రాజమార్గంలో చెడ్డవారినేమి మంచివారినేమి అందరినీ తీసుకురండి అంటారు. అయితే అందరూ వచ్చారు. పెళ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి పెళ్లి వస్త్రం లేని వారిని, పెళ్లి వస్త్రం ఆత్మీయ స్తుతి వస్త్రము లేకుండా ఒకడు వివాహానికి వచ్చాడు. దేవుడు మన హృదయము వస్త్రము అంటే, పెళ్లి వస్త్రము అంటే మనం దేవుని కొరకు సిద్ధపడినటువంటి ఆత్మ, మన మనసు, మన శరీరం కాదండి. స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చి అన్నాడుగా మౌని అయి ఉండినాడు. మౌనంగా ఉన్నాడు. అప్పుడు రాజు వీనికి కాళ్ళు చేతులు కట్టి చీకటిలో త్రోయండి అని చెప్తాడు. బోధకుడా, మరి ఇలా చెప్తున్నావు, పెళ్లి విందుకు మనల్ని అందరిని ఆహ్వానిస్తున్నాడు, కానీ మనం పోవడానికి సిద్ధంగా లేదు. మన హృదయం మంచిగా లేదు, మన బుద్ధి బాగలేదు. అందుకనే మనము దేవుని సన్నిధికి పోవటం లేదు. మనం మూర్ఖులుగా ఉంటున్నాము, మనం పాపాత్ములుగా ఉంటున్నాము. పాపాలని ఒప్పుకొని దేవుని యొక్క ప్రేమ విందుకి మనం వెళ్ళాలి, దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. కాబట్టి దేవుడు మనల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాడు. తన పొలంలో ఒకడు వర్తమునికి వెళ్ళి నేను అక్కడికి వెళ్ళాలి, ఇంకొకడు నా పెళ్లి చేసుకున్న అక్కడికి వెళ్ళాలి, ఇంకొకడు నేను పశువుల్ని కొనుక్కున్నా అని చెప్తూ అన్ని సాకులు చెప్తారు. అయినా కానీ ప్రభు కొవ్విన కోడిదుడను కొదించినా సిద్ధంగా ఉన్నది అని మనల్ని పిలుస్తున్నాడండి. మనం పెడచెవిని పెడుతున్నాం, మనము చూడకుండా దేవుని మాటలు వినకుండా పక్కకపోతున్నాం. కాబట్టి దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. కాబట్టి మనం పెళ్లి విందుకి మనం పెళ్లి వస్త్రము ధరించుకొని ఆ విందుకి ప్రభు భోజనానికి మనం వెళ్ళి అది స్వీకరించాలని దేవుడు కోరుకున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్.